మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క లెంటడే శ్రమ దినాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో మనము వాక్యం నుంచి ఒక మాటను మాట్లాడుకుందాం. వెయిటింగ్ ఇన్ ద డార్క్నెస్, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుంచి 66వ వచనాలు. ప్రియులారా, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తర్వాత జరిగిన సంఘటన లేదా సంభాషణ గురించి మనం ఇక్కడ చూడగలం. ప్రియులారా, ఇక్కడ మనకు పిలాతు యుద్ధకు యూదులు యేసుక్రీస్తు ప్రభు సెలిచిన మాట ప్రకారము యూదులందరూ కూడా పిలాతు యుద్ధకు వస్తారు. వచ్చి ఏమంటారంటే, పిలాతు యూదుల రాజు మన యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు కదా, ఆయన మనతో సెలవిచ్చినది ఏమనగా, నేను 3వ దినం లేస్తాను, మీరు నన్ను బంధించినాను, నేను మృతులను చేయడనై సమాధిలోనే నేను బయటకు వస్తాను, కాబట్టి మీరు నన్ను ఆపలేరు అనేసి యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తారు. ఆ మాట ప్రకారము యూదులందరూ కూడా పిలాతు అయిన రాజు యుద్ధకు వస్తారు. పిలాతు యుద్ధకు వచ్చి పిలాతును అడుగుతారు, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువును ఒక సమాధిలో ఉంచి దానికి బండరాయిని మేము అడ్డుగా పెట్టాలని ఆశ కలిగినాం, దానికి మీ యొక్క అనుమతి కావాలని యూదులు అందరూ కూడా పిలాతును అడుగుతారు. అందుకు పిలాతు, సరే మీరు చెయ్యండి, అలా చేసినట్లయితే ఆయన సమాధిలో నుండి లేవరు అనేసి పిలాతు చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువును సమాధిలో ఉంచి దానికి బండరాయి వేసి దానికి సంఖ్యలు కూడా వేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఆయన మృత్యుంజయుడనై సమాధి నుండి బయటకు వస్తాడు. ఎలాగైతే పాపము లేదా మరణం కూడా ఆయన ఆపలేదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ మూలెక్కడా అని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తాడు. ఎందుకంటే మరణం కూడా యేసుక్రీస్తు ప్రభువును సమాధి నుండి ఆపలేదు. నీవును నేనును ఎంత పాపంలోను దోషంలోను ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను అటువంటి పాపం నుంచి విడిపించగలడు. నీవు ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రార్థించినట్టయితే ఆయన నీ మొర వింటాడు. మనము సాక్రిఫై చేయాలి, మన లైఫ్ని యేసుక్రీస్తు ప్రభుకు సాక్రిఫై చేసినట్టయితే మన జీవితం అంతా కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. నీవు నేను కూడా అలా చేయలేక పాపంలోనే లేదా శాపంలోనే ఇంకా కొట్టుమిట్లాడుచున్నాము. దాని గురించి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన, నేను మృత్యుంజయుడను, ఎలాగైతే మరణం గెలిచానో మీరు కూడా అటువంటి పాపంను శాపం నుంచి గెలవాలి, అప్పుడు మీరు నా వారవుతారని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తారు. మీరు కూడా అటువంటి విజయమును అటువంటి మరణం గెలవాలంటే నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. నేనును పాపంలో అనగా ఈ లోకం అనే అరణ్యపు యాత్రలో తిరుగుచున్నాం. మన కంటితో చేసిన పాపము, మన చెవితో చేసిన పాపము, మన చూపుతో చేసిన పాపము ద్వారా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. నీవును నేను ఆయనను బంధించగలం, కానీ ఆయన మృత్యుంజయుడు. నీవును నేను అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువును బంధించాములే, సంఖ్యలు వేసాములే, ఎలాగూ మృత్యుంజయుడిగా అవుతాడు లేదా ఎలాగూ లేస్తాడని నీవు నేను అనుకోవచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అవన్నీ కూడా జరిగించినాడు. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినాడు, నేను 3వ దినం లేస్తాను, నన్ను ఏవీ బంధింపలేదని. నీవును నేనును యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా చేసినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభును బంధించినప్పటికీ ఆయన మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడిగా లేచి మహిమలు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను కూడా పాపం జయించిన వారైతే తండ్రితో కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా పరలోకమందు ఉంటాము. పరలోకమందు ఆయనతో సహవాసము, సత్య సహవాసం కలిగి జీవించగలం. దేవుడు ఈ మాటను మన జీవితాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.